సో కొద్దిసేపటి క్రితమే సుదర్శన్ రెడ్డిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది యశోద హాస్పిటల్ గ్రీన్ ఛానల్ ద్వారా. హన్మకొండ నుంచి డైరెక్ట్ గ్రీన్ ఛానల్ ద్వారా యశోద హాస్పిటల్ మెరుగైన వైద్యం కోసం ఇక్కడికి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్కి అయితే తీసుకురావడం జరిగింది. సో కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నాడు. మెరుగైన వైద్యం అందించాలనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కానీ హరీష్ రావు కానీ ఇక్కడ ఆదేశించడం జరిగింది. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ శ్రీధర్ రెడ్డి ఉన్నారు. అన్న, ఎట్లా ఉంది ఆరోగ్యం గురించి ఏం చెప్తారు? ఇప్పుడే వరంగల్ నుంచి మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని ప్రత్యేక అంబులెన్స్లో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకొచ్చారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి వైద్యులు చెప్తా ఉన్నారు. ఇప్పుడే ఎమర్జెన్సీకి వాళ్ళని తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైద్యులు వారి యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. పొద్దున్న నుంచి అనేక రకమైనటువంటి వార్తలు వారి గురించి వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఇప్పటికే క్లారిటీ ఇచ్చాం. వరంగల్లో మెడికల్ బులెటిన్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడే హాస్పిటల్కి వచ్చారు కాబట్టి ఎవరు కూడా కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారి అభిమానులు కానీ బంధువులు కానీ శ్రేయభిలాషులు కానీ ఎవరు ఆందోళన చెందవద్దు. పార్టీ పూర్తి స్థాయిలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళి స్వయంగా వారు ఇక్కడికి అంబులెన్స్లో వారిని తీసుకొచ్చే విధంగా అంటే మరింత మెరుగైన చికిత్స కోసం తీసుకొచ్చారు కాబట్టి వారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరు ఆందోళన చెందవద్దు, అనవసరమైనటువంటి వార్తలు కూడా ప్రచారం చేయవద్దు. ఇప్పుడే కూడా అందరూ కూడా హాస్పిటల్కి వచ్చి మనం ఏదో త్వరగా ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది వస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈజ్ ఇన్ ది ఎమర్జెన్సీ వార్డ్, నెక్స్ట్ ఈ మైట్ బి టేకన్ టు ఐసీయూ. కాబట్టి అభిమానులమైనా కానీ కార్యకర్తలైనా కానీ కొంతమంది ఎవరైనా కానీ వారిని పరామర్శించాలనుకునే వాళ్ళు కొంత సమయం పాటించండి. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మనందరం వచ్చి హాస్పిటల్లో ఇబ్బంది కలిగించడం మూలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి అందరం సమయం పాటించాలి. ఎటువంటి అనవసరమైన పుకార్లు వ్యాపింప చేయవద్దు, జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాను. పొద్దున కూడా చాలా వరకు న్యూస్ ఛానల్స్ తప్పుడు సమాచారం ఇచ్చారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? కార్యకర్తలు కూడా చాలా వరకు నమ్మే పరిస్థితుల్లో కూడా కొన్ని వార్తలు మనం చూసాం పొద్దున. కొన్నిసార్లు ఇటువంటి తప్పుడు సమాచారం వెళ్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇటువంటి మృతి ఇటువంటి సందర్భాల్లో నేను అందరినీ కోరుతా ఉన్నాను, తొందరపడి మనము ఒకళ్ళ మృతి అని లేకపోతే మరొకటని చేయవద్దు. అధికారికంగా వారు ఒక మాజీ శాసనసభ్యుడు, సీనియర్ పార్టీ నాయకుడు, ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర ఎంతో ఉంది. అటువంటి వ్యక్తి అస్వస్థతకు గురైతేనే వేరువేరు ప్రకారాలు చేయడం అనేది అందరిని ఇబ్బంది గురి చేస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా సమయం ఉండాలనే విషయాన్ని నేను అందరినీ కోరుతా ఉన్నాను. సామాజిక మాధ్యమాలు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, ఎవరైనా కానీ సరే తప్పు జరిగితే జరిగి ఉండవచ్చు, కానీ దాన్ని సరిదిద్దుకోవాలి. వారు కోలుకుంటారని పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రజా జీవితంలోకి వస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఏదైతే పొద్దున్నే గ్రీన్ సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని ఛానల్స్ తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్లలో పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే సమాచారం ఇవ్వాలని చెప్పేసి దాంతోపాటు చాలా వరకు బంధువులు కానీ లేకపోతే శ్రేయభిలాషులు పొద్దున్నే చాలా వరకు కలవరపడ్డ పరిస్థితి. సో ఇప్పటికైతే గ్రీన్ ఛానల్ ద్వారా హన్మకొండ నుంచి చాలా వేగంగా అంబులెన్స్లో అయితే తీసుకురావడం జరిగింది. అంబులెన్స్ వెనుక కేటీఆర్ కానీ హరీష్ రావు కూడా అంబులెన్స్ వెనకాలే వచ్చి మెరుగైన వైద్యం కోసం ఇటు సికింద్రాబాద్ యశోదకు అయితే తీసుకురావడం జరిగింది. సో కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నాడు మెరుగైన వైద్యం కోసం. డాక్టర్ల బృందంతో పాటు ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. సో కార్యకర్తలు కూడా ఎవరు యశోద హాస్పిటల్ వైపు రాకండి, సో పెద్ద ఎత్తున రావడం వల్ల మిగతా పేషెంట్లకు కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి సో ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లలో మీడియా కూడా కొంచెం సమయం పాటించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు, ఉద్యమకారుడు. 2018లో కూడా ఎమ్మెల్యేగా నర్సంపేట ఎమ్మెల్యేగా పనిచేశాడు. తర్వాత తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. సో ఉద్యమం టైంలో కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ సుదర్శన్ రెడ్డి సేవలు చాలా బాగా చేశారు. సో దానికి సంబంధించి ఎలాంటి ఆందోళన చెందవద్దు, కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండండి. మెరుగైన వైద్యం అందుతుంది, యశోదకు తీసుకురావడం జరిగింది. సో కేసీఆర్తో పాటు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా యశోదకు చేరుకుంటున్న పరిస్థితి. ఇప్పుడే వరంగల్ నుంచి మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని ప్రత్యేక అంబులెన్స్లో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకొచ్చారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి వైద్యులు చెప్తా ఉన్నారు. ఇప్పుడే ఎమర్జెన్సీకి వాళ్ళని తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైద్యులు వారి యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. పొద్దున్న నుంచి అనేక రకమైనటువంటి వార్తలు వారి గురించి వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఇప్పటికే క్లారిటీ ఇచ్చాం. వరంగల్లో మెడికల్ బులెటిన్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడే హాస్పిటల్కి వచ్చారు కాబట్టి ఎవరు కూడా కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారి అభిమానులు కానీ బంధువులు కానీ శ్రేయభిలాషులు కానీ ఎవరు ఆందోళన చెందవద్దు. పార్టీ పూర్తి స్థాయిలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళి స్వయంగా వారి ఇక్కడికి అంబులెన్స్లో వారిని తీసుకొచ్చే విధంగా అంటే మరింత మెరుగైన చికిత్స కోసం తీసుకొచ్చారు కాబట్టి వారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరు ఆందోళన చెందవద్దు, అనవసరమైనటువంటి వార్తలు కూడా ప్రచారం చేయవద్దు. ఇప్పుడే కూడా అందరూ కూడా హాస్పిటల్కి వచ్చి మనం ఏదో త్వరగా ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది వస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈజ్ ఇన్ ది
ఎమర్జెన్సీ వార్డ్, నెక్స్ట్ ఈ మైట్ బి టేకన్ టు ఐసీయూ. కాబట్టి అభిమానులమైనా కానీ కార్యకర్తలైనా కానీ కొంతమంది మీ ఎవరైనా కానీ వారిని పరామర్శించాలనుకునే వాళ్ళు కొంత సమయం పాటించండి. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మనందరం వచ్చి హాస్పిటల్లో ఇబ్బంది కలిగించడం మూలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి అందరం కాస్త సమయం పాటించాలి. ఎటువంటి అనవసరమైన పుకార్లు వ్యాపింప చేయవద్దు, జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాను. పొద్దున కూడా చాలా వరకు న్యూస్ ఛానల్స్ తప్పుడు సమాచారం ఇచ్చింది. దానికి సంబంధించి ఏం చెప్తారు? కార్యకర్తలు కూడా చాలా వరకు నమ్మే పరిస్థితుల్లో కూడా కొన్ని వార్తలు మనం చూసాం పొద్దున. కొన్నిసార్లు ఇటువంటి తప్పుడు సమాచారం వెళ్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇటువంటి మృతి ఇటువంటి సందర్భాల్లో నేను అందరినీ కోరుతా ఉన్నాను, తొందరపడి మనము ఒకళ్ళ మృతి అని లేకపోతే మరొకటని చేయవద్దు. అధికారికంగా వారు ఒక మాజీ శాసనసభ్యుడు, సీనియర్ పార్టీ నాయకుడు, ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర ఎంతో ఉంది. అటువంటి వ్యక్తి అస్వస్థతకు గురైతేనే వేరువేరు ప్రకారాలు చేయడం అనేది అందరిని ఇబ్బంది గురి చేస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా సమయం ఉండాలనే విషయాన్ని నేను అందరినీ కోరుతా ఉన్నాను. సామాజిక మాధ్యమాలు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, ఎవరైనా కానీ సరే తప్పు జరిగితే జరిగి ఉండవచ్చు, కానీ దాన్ని సరిదిద్దుకోవాలి. వారు కోలుకుంటారని, పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రజా జీవితంలోకి వస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఏదైతే పొద్దున్నే గ్రీన్ సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని ఛానల్స్ తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్లలో పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే సమాచారం ఇవ్వాలని చెప్పేసి దాంతోపాటు చాలా వరకు బంధువులు కానీ లేకపోతే శ్రేయభిలాషులు పొద్దున్నే చాలా వరకు కలవరపడ్డ పరిస్థితి. సో ఇప్పటికైతే గ్రీన్ ఛానల్ ద్వారా హన్మకొండ నుంచి చాలా వేగంగా అంబులెన్స్లో అయితే తీసుకురావడం జరిగింది. అంబులెన్స్ వెనుక కేటీఆర్ కానీ హరీష్ రావు కూడా అంబులెన్స్ వెనకాలే వచ్చి మెరుగైన వైద్యం కోసం ఇటు సికింద్రాబాద్ యశోదకు అయితే తీసుకురావడం జరిగింది. సో కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నాడు మెరుగైన వైద్యం కోసం. డాక్టర్ల బృందంతో పాటు ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. సో కార్యకర్తలు కూడా ఎవరు యశోద హాస్పిటల్ వైపు రాకండి, సో పెద్ద ఎత్తున రావడం వల్ల మిగతా పేషెంట్లకు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి సో ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లలో మీడియా కూడా కొంచెం సమయం పాటించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు, ఉద్యమకారుడు. 2018లో కూడా ఎమ్మెల్యేగా నర్సంపేట ఎమ్మెల్యేగా పనిచేశాడు. తర్వాత తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. సో ఉద్యమం టైంలో కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ సుదర్శన్ రెడ్డి సేవలు చాలా బాగా చేశారు. సో దానికి సంబంధించి ఎలాంటి ఆందోళన చెందవద్దు, కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండండి, మెరుగైన వైద్యం అందుతుంది, యశోదకు తీసుకురావడం జరిగింది. సో కేసీఆర్తో పాటు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా యశోదకు చేరుకుంటున్న పరిస్థితి. సో ఇప్పుడే కొద్ది సేపటి క్రితం అయితే సుదర్శన్ రెడ్డిని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి వైద్యం కూడా అందుతుంది. సో యశోదలో పూర్తి స్థాయి వైద్యం కోసం అయితే తీసుకొచ్చారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, ఆర్టీవీ కోసం, యశోద హాస్పిటల్ నుంచి. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.